అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు రాయికల్ పట్టణంలోని అనేక సంవత్సరాలుగా ప్రజలలో ఉండి ప్రజాసేవకై నేనంటూ ఈనాటి మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నుంచి 3వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కురిసెంగ వేణుగారితో ఉన్నాం. వారి గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ గురించి. ముందుగా 3వ వార్డు ప్రజలందరికీ, వార్డు ఓటర్లని నేను అనడం లేదు, వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఆవేదన, ఈ సంక్షేమ ఫలాల విధి విధానాలను వివరించడానికి. మీరు ఇప్పుడు పురపాలకంలో నేను సైతం అంటున్నారు. ఇప్పుడున్న అభ్యర్థులలో మీకే ఎందుకు ఓటేయాలంటారు? పురపాలకంలో నేను సైతం అంటూ ప్రతి పౌరుడు ముందుకు వస్తున్నాడు. అందులో మాకెందుకు ఓటు అడగాలి అనేది ఆ 3వ వార్డుకు నాకు నా అభినవ సంబంధాలను వివరిస్తుంది ఒక నిమిషంలో. ముందుగా ఈ పురపాలక రాకముందు నుండి ఆ 3వ వార్డు అనేది ఇక్కడ ఉంది. కొన్ని ఏళ్ల క్రితమే ఆ వార్డు అనేది కొంత దూరంగా, ఊరికి దూరంగా ఉంచబడిన వార్డు అది. అన్ని కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఇంకా ఇతరతర వర్గాలన్నీ కులాల సామూహిక కలయిక ఆ 3వ వార్డు. ఆ 3వ వార్డుకు ఏం కావాలి అన్నది మా తాతగారు ఇదే ప్రాంతంలో అదే 3వ వార్డులో మరణించారు. మేము ఆ 3వ వార్డులో కొన్నేళ్ళు అక్కడ కిరాయికి ఉన్నాం. అంటే అక్కడున్న పూర్తి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, అవసరాలు కావచ్చు, ఆవశ్యకత కావచ్చు, అక్కడ నాకున్న వారితో ఉన్న సంబంధాల ముందు చాలా ఇక మిగతా ఎవరికి లేదనేదే నా గట్టి సంకల్పం. ఎందుకంటే నేను ఆ వాడలో అమ్మ అంట, అన్న అంట, అక్క అంట, చెల్లె అంట, తమ్మి అంట, మామ అంట, ప్రేమ అభిమానాలు పంచుకుంటా, వాళ్ళ కష్టాలను కూడా నేను ఉద్యమంలో పంచుకున్న భాగాలు ఉన్నాయి. అందులో ఆ వార్డు సంబంధికులతో నాకున్న అనుభవం, అర్ధరాత్రి కూడా వాళ్ళు నన్ను అడిగే అధికారం వాళ్ళకు ఉంటుంది కనుక అందుకోసమే నాకు ఓటేయాలని గట్టి విధానంగా కోరుతాను. అయితే భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? అనేక పార్టీలు ఉన్నాయి కదా. పంచవర్ణ పార్టీలు ఈ ప్రపంచంలో బాగానే ఉన్నాయి, ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త పార్టీలు కూడా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. మున్సిపాలిటీ యాక్ట్ చట్టాలు మాత్రమే దేనికంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చాలా ఉంటాయి అనేది మీరు చదువుకున్న వ్యక్తిగా మీకు చాలా తెలుసు. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రీయ నిధుల పరిస్థితి కేంద్రంలో ప్రభుత్వం లేకపోవడం చేత ఇక్కడ ఎంత స్థితి ఉందో అది మనకు తెలుసు. ఏది తెచ్చినా అప్పు చేసి తేవాల్సిన పరిస్థితి అనేది మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఆ ప్రాంతానికి ఒక వెలుగునిచ్చిన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఓరామ్ జోయల్ గారు కావచ్చు, మన మాజీ సీఎం గారు కావచ్చు, ఇక అక్కడ ఎంత అభివృద్ధి ఫలాన్ని వెచ్చించడానికి ప్రయత్నించారో ఇవాళ అక్కడ ఉన్న ట్రస్ట్ ద్వారా కావచ్చు, కొమ్రం భీం విగ్రహం అయితేంది వెలుగు, ఇంకపోతే 2 హెలిప్యాడ్స్ ఇవాళ క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లో పిల్లలు ఆడుతున్న ఆ 2 హెలిప్యాడ్స్ ఇక్కడ దిగుతాయి అంటే రేపు పొద్దుగాల సీఎం వచ్చిన పిఎం వచ్చిన ఎక్కడ దిగుతారయ్యా అంటే ఆ కాలనీకి అంత గుర్తింపు ఉండి అష్ట కష్టాల్లో మళ్ళీ ఎవరు ఉన్నారంటే అదే కాలనీ వాసులు ఉన్నారు. అందుకోసం నేను ఆలోచించి కేంద్ర ప్రభుత్వంలో చేరడం జరిగింది. ఇది నాకున్న చట్ట పరిజ్ఞానాన్ని బట్టి ఈ ఆదివాసీ దళితులకు కానీ, ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కానీ కేంద్రంలో యాక్టులో ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇక్కడ వర్తించే విధంగా ఉండాలంటే మనం కేంద్ర ప్రభుత్వ పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం కావాలని అదే ఆలోచన చేసి ఇందులోకి రావడం జరిగింది. 3వ వార్డు అనేది ఒక రాయికల్ పట్టణంలో ఒక అతిపెద్ద వార్డు. బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అనేక వర్గాల సామాజిక వర్గాలు ఉండే ఒక ఏకైక వార్డు అంటే 3వ వార్డు చెప్పుకోవచ్చు. ఆ 3వ వార్డుకు సంబంధించి మీరు చేపట్టబోయే అభివృద్ధి పనులు ఏంది? మీరు గుర్తించిన సమస్యలు ఇవి? ముఖ్యంగా 3వ వార్డు గురించి మాట్లాడితే వాస్తవానికి రాయికల్ గ్రామానికి ఇప్పుడున్న పరిస్థితిలో అది గుండెకాయ అని చెప్పాలి. ఎందుకంటే అటు పోలీస్ స్టేషన్, ఇటు ఎంఆర్ఓ ఆఫీసు, ప్రభుత్వ కార్యాలయాలు, ఈ పక్క పంట పొలాలు, ఈ పక్క అది. రేపు పొద్దుగల ఈ విస్తీర్ణం చెందిన కొద్దీ సెంటర్కి వచ్చేస్తారు వాళ్ళు. ఆ సెంటర్కి వచ్చిన వాళ్ళ ఆకలి పరిస్థితులు కానీ అలమడి మీరు చెప్పినట్టు తాడితులు ఉన్నారు, పీడితులు ఉన్నారు, ధనవర్గాలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా కడునీరు పేద పొద్దున లేసి సంచి పట్టుకొని ఏదో ఒక పుట్ట పట్టుకొని బయటకు పోయి పనిచేసే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం అది. ఎందుకంటే కష్టే పలి అని అలాంటి పరిస్థితుల్లో జీవించే వాళ్ళు ఈరోజు ఏం చేయాలి, వారికి ఏదైతే వనరులు అందిస్తే వారు సంతృప్తి చెందుతారు. సంతృప్తి మీనప్పుడు సంతృప్తి కాదు, జీవిత కాల సంతృప్తి. ఉదాహరణకు దానిలో ప్రధానంగా గుర్తించింది ఏంటంటే సర్కార్ దవాఖాన్ ఈ కొనకుంది.
అక్కడ రోగాలు వస్తే ఎంత దారుణమైన పరిస్థితిలో అక్కడి నుండి ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా కష్టాలు ఉన్నాయి. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను అక్కడక్కడ ఓపెన్ చేసింది, కానీ ఆ ప్రాంతంలో బస్తీ దవాఖాన లేదు, అది బస్తీలాగా వాళ్ళకి కనిపించలేదు. ఇవాళ మనం ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం, అక్కడ కుంట నిండా మురికి నీరు, డెంగ్యూలకు ఎక్కడొస్తుందా అంటే అక్కడనే వస్తుంది. ఆ చిన్న ఈ గృహాలు, ఆ డెంగ్యూ మొత్తం ఆ ప్రాంతం అంతా, ఈ పక్క హెలిప్యాడ్ని దిగేదేమో మస్తు బ్రహ్మాండంగా ఉంది, కొద్దిగా పోయేసరికి అక్కడ మొత్తం ఎప్పుడు చూడండి మీరు అక్కడ మొత్తం మురికి ప్రాంతం, డెంగ్యూలు దోమలు ఉత్పత్తి అవుతాయి అంటే అక్కడే ఉత్పత్తి అవుతాయి. మరి ఆ ఉత్పత్తి అయిన దోమ అక్కడ ఉన్నోనే కొడుతుంది కనుక ముందు బస్తీ దవాఖాన్ ఆరోగ్యమే మహాభాగ్యం కనుక నెంబర్ 1 అక్కడ బస్తీ దవాఖాన్ని ఏర్పాటు చేసే సంకల్పం మొట్టమొదటిగా నేను గుర్తించింది. అంటే బేసిక్గా ప్రతి కాలనీలో సమస్యలు ఉంటాయి. ఇంకా ఆ కాలనీలో మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి, వాటికి ఎలా ప్రణాళిక, మీరు ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు, ఈ సమస్యలు మేము ఎలా తీరుస్తాం, మా ప్రణాళిక ఇది అని ఎలా చెప్పదలుచుకుంటున్నారు? ముందుగా అశోక్ నగర్ కాలనీ మొదలు పెడితే ఇంద్రనగర్ కాలనీ చూసుకున్న తర్వాత అక్కడ కుమ్మర్పల్లి అవతల ఉన్న మైనారిటీ కాలనీ. ఈ మైనారిటీలు వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి ఏం తెలుసు అంటే మేము మైనారిటీ ముస్లింలకనే తెలుసు, కానీ వాళ్ళ ప్రభుత్వం వేసిన ఎంబీసీలో భాగం వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, వారికి కూడా ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఉంది. మరి ఆ కార్పొరేషన్ ఉందని వీళ్ళకి తెలియదు, అది వీళ్ళని సంరక్షిస్తుందని వీళ్ళకి తెలియదు. ఇక దళితుల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి అన్నీ మనకు తెలిసిన కార్పొరేషన్లు ఉన్నాయి. వాటి గురించి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆ సీసీ రోడ్ వేశారు. పాపం సీసీ రోడ్లు అంతటా ఉన్నాయి, సీసీ రోడ్లు ఇస్తున్నారు. సీసీ రోడ్డు వర్షం పడితే సీసీ రోడ్డు కిందికి పోవాల్సిన నీళ్ళు సీసీ రోడ్డు ఇట్లా మీదికుంటే వీళ్ళ ఇళ్ళకి వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే హైదరాబాద్కు వరదలు వస్తాయని ముందస్తు ప్రణాళికబద్ధంగా మురికి నీరు ఎటు పోవాలని ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తారో, అలా అక్కడ కౌన్సిలర్గా గెలవగానే వర్షాకాలం రాకముందే మన పెద్దలు ఒక సామెత చెప్పుదురు సాయి కుమార్ గారు, వాన రాకముందే అరసంది కట్టుకోవాలని. ఆ అరసందులన్నీ ఏర్పాటు చేస్తాం. ఆ మురికి నీరు ఏ విధంగా పోవాలి, ఆ మంచినీరు, తాగునీరు, ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడిన తర్వాత తాగునీరు ప్లస్ సాగునీరు అంటే మురికి వీళ్ళు వాడిన నీరు ఏ విధంగా ప్రవేశించాలి, అది ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఇంకుడు గుంత నిర్మించినట్టయితే అది మళ్ళీ వనరులు జల ఉత్పత్తి జరుగుతుంది అనేది ఆలోచించి దానికి ప్రణాళికబద్ధమైన సిపిఓ లాగా అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు, మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రణాళికబద్ధంగా దానికి నిర్మాణాన్ని చేపడతామని, ఆ అభివృద్ధి కంకణం కట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని వర్గాలకే చెందింది అనేది ఒక అపవాదం ఉంది. దాన్ని మీరు ఆ కాలనీలో ఉన్న ఓటర్లకు మీరు ఎలా హామీ ఇవ్వగలుగుతారు? భారతీయ జనత దేశానికి ఒక ఘనత. ఇది నేను పార్టీ కండవ కప్పుకున్నా అని చెప్పడం లేదు, కానీ ఉద్యమ భావజాలను పోరుబిడ్డలు మన రాయికల్ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలో ఉల్లిగడ్డ మురుగుతి ఇక్కడ ధర్నా చేసాం. మన కాలనీలో సంరక్షణ ప్రధానంగా మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వివరించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక వ్యక్తిగతం భారతీయ జనతా పార్టీని దూరం చేయడంలో విభిన్న సంస్కృతిక నిలయం మన భారతదేశం, విభిన్న ఆచారాల సాంప్రదాయాలకు నిలయం హైదరాబాద్. ఇవాళ విభిన్న కులాలు ఉన్న కాలనీ ఇంద్రనగర్ కాలనీ. దానికి ఏ వర్గానికి ఏ రకమైన ప్రణాళిక ఉండాలో చట్టపరంగా అది ఉందా లేదా అనేది. ఇంకోటి మీకు తెలుసు, దరిద్ర రేఖకు దిగువ ఉన్న ప్రతి బతుకు అక్కడ ఎక్కువగా ఉంది. అక్కడ అంత్యోదయ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు ఉన్నాయో తెలియదు, దీపం పథకాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు వచ్చినాయో తెలియదు, ఎంత అది లేదు. ఇవాళ చిన్న చిన్న ఇల్లు సాయి కుమార్ గారు మీరు చూస్తుంటారు, అగ్గిపెట్టెల కన్నా చిన్నగా ఉన్నాయి. ఆయన గోరెటి వెంకన్న రాసినట్టు రైలు డబ్బాల కన్నా చిన్నగా ఉన్న ఇళ్లలో జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి పూర్తిగా అనుభవించిన మనకు తెలుసు. మనం ఆకలితో అలమటించిన కుటుంబం నాది, నిత్యం పోరాటం చేసే కుటుంబం. పోరాటం అంటే ఆకలి పోరాటం చేసే కుటుంబం. అక్కడ వాళ్ళు పడుతున్న ప్రతి వ్యవస్థ అనునిత్యం మనం పడేదే కనుక మనం ఎప్పుడు కానీ మన ఆకలిని ఎట్లయితే ఆకలిని తీర్చుకుంటామో వారి ఆకలి సమస్యల్ని కూడా తీర్చే దిశగానే ప్రయత్నం చేస్తాం. కనుకనే నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీలో చేరిన. భారతీయ జనత అనేది ఏ వర్గానికి అన్ని వర్గాలను సమానంగా చూసేదే, కానీ ఇప్పుడు కొందరు అది దుష్ప్రచారం చేసుకుంటారు. అది చేసుకుంటే వాని కర్మం. కానీ ధర్మం ప్రకారంగా నడుస్తున్న భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలకు సమానమైన మన వ్యక్తిత్వాన్ని చంపుకోలేము మనం కనుక మన వ్యక్తిత్వ పరిపాలన సాగిస్తాం. ఖచ్చితంగా అది సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటుంది, ప్లస్ ఇటు ప్రభుత్వ విధి విధానాలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అక్కడ ఆ కాలనీలో నిరుద్యోగ యువత ఎక్కువ, ఎందుకంటే చాలామంది ఏదో పని చేసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి మీరు ఆ వార్డులో ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొన్న జరిగిన గ్లోబల్ అదొకటి అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సాంకేతికంగా ఇవాళ అక్కడ ఆ వృత్తిరీత్యా పాపం అక్కడ కొన్ని అపవాదులు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యూత్ మీద. వీరు ఈ పలాని బ్యాచ్ అని, వాళ్ళు ఆ పలాని బ్యాచ్ అని. ఆ పిల్లాడిలో ఉన్న కళ ఏంటి,
అతడు చేసే పని ఏంటి? ఉదాహరణకు ట్రాక్టర్ రోపుతాడు అతను ట్రాక్టర్ రోపితే ఆ ట్రాక్టర్ మీద ఉపాధి ఎంతమంది బతుకుతారు? ఫస్ట్ డీజిల్ పోయాలి, పెట్రోల్ పంప్ ఓనర్లు బతుకుతారు, అక్కడ 2 కార్మికులు బతుకుతారు, ఆ తర్వాత దాని మీద లేబర్ చేస్తే 4 బతుకుతారు. ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేది అంటే వారి యొక్క వృత్తి నైపుణ్యమైన విధి విధానాలను అన్నింటినీ ఏరి ఒక్కొక్క యూత్గా చిత్రీకరిస్తే మీకు తెలుసు 10 మందికి ఈ ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేస్తుంది, పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్. ఒక ఓటు కోటితో సమానం. ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 రుణం వచ్చే విధంగా అంటే సబ్సిడీతో కూడిన రుణాలు అందే విధంగా చర్య తీసుకొని ఉంటాం. ఇక సంక్షేమ శాఖలో అన్నీ ఉన్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది, సాంఘిక ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, ఇప్పుడు ఎంబీసీల వెల్ఫేర్ ఉంది. పాపం అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మేము ఎంబీసీ అని తెలియదు కొందరికి. ఆ ఎంబీసీల వెల్ఫేర్ ఉంది. ఈ వెల్ఫేర్ సంక్షేమ డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఒక రకమైన ప్రణాళిక వేసుకొని ప్రత్యేకంగా ఆ కాలనీ మీద శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాం. హామీ కాదు, వాస్తవ కార్యక్రమం ఇది, వాగ్దానం మాత్రం కాదు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. నిరుపేదలకు ఇల్లు కట్టించడమే దాని ధర్మం. అందులో భాగంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకవేళ గెలిస్తే? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక పథకం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది పూర్తి సబ్సిడీతో కూడిన గృహ నిర్మాణాన్ని చేస్తుంది. అది ఎస్సీ ఎస్టీలకు, ఇంకా ఎస్టీల్లో కూడా కొన్ని కుటుంబాలు అక్కడ ఉంటే వాటికి పిఎం జన్మన్ అనే ఒక స్కీమ్ కూడా ఉంటుంది. పిఎం జన్మన్ స్కీమ్ ఉంటుంది, పీవీటీజీ స్కీమ్ ఉంటుంది. ఇలా కొన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి. అవి ప్రతిదీ అమలు పరుస్తా. ఇంతకుముందు కూడా గతంలో కొందరు అనుకునేవాళ్ళు ఈ పలానోళ్ళు గెలిస్తే పలాని పార్టీ పలాని కార్యకర్తలకి అందిస్తారని. కానీ ప్రతి ఒక్క ఓటరు నా కార్యకర్తే, ప్రతి ఒక్క ప్రజా నా కార్యకర్తనే, అందరికీ అందే విధంగా. ఇవాళ ఒక తండ్రి ఉంటాడు సార్, తండ్రికి 4 కొడుకులు ఉంటారు. ఒకడు కొంచెం ఉన్నతంగా బతుకుతాడు, ఇంకో తీరుగా బతుకుతాడు. ఇంకో తీరుగా బతికినోడి ఇప్పుడు మనం నిరుద్యోగులమే. మనం నిరుద్యోగ వ్యవస్థలో మనం ఎలా జయించుకొని వస్తున్నాం? ఇవాళ సమాజంలో ఎలా ఉండగలుగుతాం? మనుగడ సాగించడమే మన యొక్క పోరాటం అయిపోయింది. మనం నలుగురితో మెరుస్తున్నామంటే కొంత ప్రభుత్వం మీద ఉన్న అవగాహన, ప్రభుత్వ పథకాలపై ఉన్న అవగాహన, ఆలోచన, విధి విధానాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నేనేమంటున్నా అంటే ప్రతి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కారిడార్ అంటే ఇంద్రనగర్ అంటే కారిడార్. అక్కడ ఇస్తార్లో కంపెనీ ఉంది, అక్కడ పాల ప్యాకెట్ల కంపెనీ దొరుకుతుంది, పలాని ఉత్పత్తి ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ నుంచి అందుతున్నాయి అనేది ఒక వ్యవస్థని సృష్టించాలనేది నా గట్టి సంకల్పం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాస్తవంగా ఇంద్రనగర్ కాలనీ అంటే ఒక అన్ని సమూహాలతో కూడుకున్న కాలనీ. మనం ఇప్పటికే ఇంతకుముందే దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకుందాం మన ఒక ఫంక్షన్ హాల్ లాంటిది కానీ ఒక్కొక్క సముదాయానికి ఒక్కొక్క భవనం లాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఏదైనా ఉంటే మళ్ళీ ప్రైవేట్ దానికి రావాలి, డబ్బులు కట్టాలి, వాళ్ళు నష్టపోతున్నారు. దాని ద్వారా వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఆలోచించారా? ఫస్ట్ ఇంద్రనగర్ కాలనీ అనగానే ప్రతి రైతుకు గుర్తుకొచ్చేది వ్యావసాయిక విప్లవం. వ్యవసాయక విప్లవాన్ని ఎందుకు అంటున్నా అంటే ఒక రైతు తన పంట పొలం నాటేయాలంటే ఎక్కడికి పోవాలి? ఫస్ట్ గుంపుగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్తాడు. గతంలో కూడా ఎన్ఆర్ఈ వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. వారికి కూడా ఉపాధి కల్పించే అవకాశం మున్సిపాలిటీలో తేవాలి. ఎలా తేవాలి అంటే ఇప్పుడు ఏమంటారు, ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో ఇక్కడ లేదు కదా, వాళ్ళ పేరు మార్చచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయ మార్గం అంటే ఒక ఏం పెంచితే వాళ్ళు అనుకున్న దానికి వస్తారు, ఏం లేకపోతే అనుకున్న దానికి. ఇక మీరు అడిగిన ఈ కమ్యూనిటీ హాల్స్ అంటే ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కొంత స్థలం అడుగుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ అయినా 4 గుంటలు ఇస్తారు కావచ్చు, ప్లస్ 2-3 గుంటలలో వాళ్ళకు ఉంటే డబల్ బిల్డింగ్లు కట్టిస్తారు గవర్నమెంట్, అది చేస్తుంది. కానీ అలా కాకుండా ఒక సామూహిక కమ్యూనిటీ హాల్ అనేది కడితే, ఇప్పుడు ఉదాహరణకు రైతు వేదిక లాంటిది ఉంది, అక్కడ రైతు వేదిక అనేదే లేదు. మరి ఇప్పుడు ఏం కావాలా? ఇంద్రనగర్కు ఒక కమ్యూనిటీ హాల్ పెద్దది ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి లేదా దాతల్ని దగ్గర అడిగి స్వీకరించి, చాలామంది దాతలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళు గతంలో కూడా దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి లేదా ప్రభుత్వం కొనగలిగే శక్తి ఉంటే ఈ ప్రభుత్వ దాతలు ఇచ్చే అది వేసి ఒక శిలాపలకం మీద పేరుంటే చాలనుకునే మేధావులు దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక కమ్యూనిటీ హాల్, సామూహిక కమ్యూనిటీ హాల్ అనేది చేసినట్టయితే అక్కడ ఉన్న టోటల్ ఆ ఇంద్రానగర్ కాలనీకి ఒక అభివృద్ధి కమిటీ అని వేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చేస్తే రేపు పొద్దున ప్రతి ఫంక్షన్కు మన లాంటి వాళ్ళు ఉద్యమాలకు కానీ మీటింగ్లకు కానీ సమావేశాలకు కానీ ప్రతి కుటుంబం ఒక ఫంక్షన్ చేసుకుందామంటే మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ అంటే సామూహిక ఫంక్షన్ హాల్ ఉంది అనేది నడుస్తుంటుంది. ఎందుకంటే అలాంటి ప్లాన్ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. మీకేమైనా మీ ఆ వార్డుకు సంబంధించి మహిళలు చాలామంది ఉంటారు, మీకేమైనా అభివృద్ధి ప్రణాళికలు నేను గెలిస్తే ఇది చేయగలుగుతానని మీరేదైనా ప్రజలకు హామీ ఇవ్వగలుగుతారా? మహిళా సంఘాల అంటే ప్రతి కమ్యూనిటీకి ఎస్హెచ్జి సంఘాలు అయితే ఉన్నాయి. అక్కడ
దాదాపుగా ఒక 50-100 దాకా ఎస్హెచ్జి సంఘాలు ఉంటాయి, కనీసం 50 అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకు ఒక చిన్న సమాధానం చెప్తా. ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినాయి సాయి కుమార్ గారు, అది మండల సమైక్య జిల్లా సమైక్యాలకు ఒక్కొక్క బస్సు ఇచ్చారు. వాస్తవానికి ప్రతి ఒక ఎస్హెచ్జికి అంటే స్వయం సహాయక సంఘానికి ఇవ్వాల్సిందని చట్టంలో ఉంది. ఏం చేస్తున్నారు, మనిషికి 1,50,000 ఇస్తే పాపం వీళ్ళు కట్టలేక అవి సొంతానికి వాడుకొని దేనికో అది చేస్తారు. కానీ 1 కోటి రూపాయల బస్సు ఒక సంఘానికి ఇచ్చినట్టయితే ప్రభుత్వమే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఆర్టీసీ వాళ్ళు లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకోగా దాని ఈఎంఐ అది ముట్ట చెప్తుంది, ప్లస్ వీళ్ళ అప్పు తీర్పుతుంది, ప్లస్ వీళ్ళకు ఈ కమ్యూనిటీకి అయితే ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళకు ఉంటుంది. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఈ మహిళలందరూ బస్సు నడపలేరు. కానీ వీళ్ళ సంఘం ఎస్హెచ్జి అనేది ఒక బస్సు అనేది తీసుకునే శక్తి దీనికి ఉంది. కానీ హనుమంతుని బలంలో హనుమంతునికి తెలియనట్టు ఈ ప్రభుత్వ పథకాలు ఏం చేస్తున్నాయంటే ఎవరికో ఉన్నతమైన అంటే మహిళా మండల సమైక్యకి కావచ్చు, వాళ్ళకి మరి మన ఊర్లో ఉన్న మండల సమైక్యకి ఎక్కడన్నా బస్సు వచ్చిందంటే వచ్చిందో రాదో కూడా తెలియదు కదా, దాన్ని పెట్టినరో పెట్టలేరా కూడా తెలియదు. అంటే అలాంటి ఒక ప్రణాళికబద్ధంగా రూపాయి పొదుపు చేసే ప్రతి పొదుపు సంఘానికి ప్రభుత్వం అప్పు ఒక బ్యాంకు విధి విధానాలు ఎట్లుంటాయో మనం చదువుకున్నాం, మనకు తెలుసు. ఒక్కరికి ఉంటే రూపాయి రైతులకు ఇస్తారు, ₹2 నిరుద్యోగ యువత, ₹3 కలెక్టర్ల చెక్లు కావచ్చు, సీఎం ఫండ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉన్న బ్యాంకింగ్ విధానం ఇవాళ ఆ కాలనీకి పోయి అడుగుంటే ఇది అదేంటి సిబిల్ మంచిగా ఉందా, ఇది మంచిగా ఉందా, అది మంచిగా ఉంటుంది, అకౌంటే లేదురా దేవుడా అనేటువంటి సిబిల్ ఎక్కడ ఉంటాయి. వాళ్ళని డెవలప్మెంట్ చేయాలనే ప్రభుత్వ పథకాల విధి విధానాలు ఉన్నప్పటికీ అది ఇక్కడ దాకా రావడం లేదు. దాన్ని ఇక్కడి వరకు చేర్చి ఆ సంఘాల అభివృద్ధికి సంకల్పిస్తానని చెప్తున్నాను. మొత్తానికి మహిళా పారిశ్రామిక అభివృద్ధి చేస్తా మహిళా పారిశ్రామిక అభివృద్ధిని అనేకమైన సమూహాలు ఉంటాయి. ఆ సమూహాల్లో ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు. మీరు మీ ఓటర్ల అభివృద్ధికి ప్రత్యేకంగా ఓటర్లుగా విభజించబడ్డ వ్యక్తుల అభివృద్ధికి మీరు ఏదేమైనా ప్రణాళికలు చేపట్టారా? దాని గురించి మీ ఓటర్లకు ఏమైనా చెప్తారా? ముఖ్యంగా యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎస్టీ యాక్షన్ ప్లాన్లో కొన్ని నిధులు ఉంటాయి. ఆ నిధులను డైవర్ట్ చేస్తున్నారు గతంలో ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఆ ఎస్టీ యాక్షన్ ప్లాన్ సంపూర్ణంగా అమలుపరిచే విధి విధానానికి ఒక టీమ్ని కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడైతే యాక్షన్ ప్లాన్ రిలీజ్ అవుతుందో అక్కడ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది, ఈ తడికి ఎడ్ల ఖర్చురం అవసరం, అక్కడ ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్కు సాంకేతికంగా లైసెన్స్ కావాలి, టైలర్ ఉండాలి, బ్యాడ్జ్ ఉండాలి, ఇవన్నీ వీనికి ఉంటాయి, అక్కడ అది ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, పోతాడు, అప్లై చేస్తాడు, వెంటనే ఇవ్వాలి కదా. మనం మున్సిపల్ 3 రోజులు వాడంగానే మనం ఎంత ఎగిరితపడి ఫైల్ తయారు చేసుకున్నాం, అట్లా వాడుకుంటూ వేయగానే రిజెక్టెడ్. మరి ఇతనికి ఏమనిపిస్తుంది, నాకు అది రాలే అనిపిస్తుంది. కానీ దీనికి ఇంకొక మార్గం ఉంది. ప్రభుత్వం ఒక శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్సికి స్కీమ్ కింద మనకు చలిగాలి ఉంది. చలిగాలి లాంటి దాంట్లో వ్యవసాయ క్షేత్రాలలో పోయి వీళ్ళని అక్కడ పెడితే వీళ్ళు ట్రైనింగ్ చేస్తారు. వీళ్ళ ట్రైనింగ్కు సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్కు రావాల్సిన అతిపెద్ద కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో కూడినాయి, మామూలు సబ్సిడీ కాదు, ప్రతి మహిళకు 45 లక్షల సబ్సిడీ, రుణాలు కూడా ఇచ్చే చట్టాలు ఉన్నాయి. చట్టాలు కాదు అవి ఉన్నాయి. కానీ అక్కడి వరకు మన వాళ్ళు పోలేరు. ఏమందంటే ₹1,00,000కే మనోడు భయపడతాడు. కానీ ఇవాళ జేసీపీలు కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, లేకుంటే గిరినీళ్ళు కావచ్చు, మనం ఇక్కడి పరిభాషలో చెప్పాలంటే ఇవి కావచ్చు, వ్యక్తిగత అది కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం సబ్సిడీ కింద రుణాలు అందిస్తాయి. ప్రతి కుటుంబానికి ఒక సబ్సిడీ పథకం వర్తించే విధంగా, ఒకవేళ ఈ కుటుంబానికి వర్తించది అన్నప్పుడు వాడు ఎలిజిబుల్ కాడు అన్నప్పుడు సామూహిక కుటుంబాలకు వర్తించే విధంగా చర్య తీసుకుంటాం. అభివృద్ధి అంటేనే సాయి కుమార్ గారు ఓన్లీ లైట్లు, ఈ రోడ్లు ఇవి కాదు. అభివృద్ధి అంటే వ్యక్తిగత అభివృద్ధి. ఫస్ట్ కుటుంబం అభివృద్ధి చెందితే కాలనీ అభివృద్ధి చెందుతుంది, కాలనీ అభివృద్ధి చెందితే పట్టణం అభివృద్ధి చెందుతాయి, పట్టణం అభివృద్ధి చెందితే పల్లెలు పట్టణాలు దేశం అభివృద్ధి చెందుతుంది. కనుక మనకున్న ఆలోచన విధి విధానాలకు వారి అభివృద్ధి ఫలాలే మన ప్రధాన ప్రాణాలుగా పనిచేస్తానని ఈ సందర్భంగా తమకి విన్నపిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ ఆవిర్భవించిన కాలనీలో అనేక మంది పేదలు ఉన్నారు. అక్కడ ఇప్పటికి కూడా ఇల్లు లేక రెంటుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారికి కోసం మీరేదైనా ప్రణాళిక ఆలోచన చేసిరా? నేను గెలిస్తే నా ప్రజలకు ఇది చేయగలుగుతా అని అనుకున్నారా? ఏంటి అది చెప్పండి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎవరు మాట్లాడినా కూడు గుడ్డ నీడ, కూడుకు సంబంధించిన ప్రోగ్రామ్స్, ఫుడ్ సైకిల్కు సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేకం ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. వాటిని కింది వరకు తెచ్చే వారధి లేకపోవడం చేత కింది వరకు అందుతలేదు అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే నీడ.
గూడు అనేది పక్షి కూడా గూడు కట్టుకుంటుంది, కానీ ఈ ఎన్నో లక్షణాలున్న మనిషి ఇల్లు కట్టలేకపోతున్నాడు. ఇవాళ కొందరు అనుకుంటారు, కొందరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు, వారు గెలిస్తే ఇంద్రమ్మ ఇండ్లు బిల్లులు రావని. అది ఏది ఉండదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను థర్డ్ వార్డు ప్రజలకు చెప్తున్నా, అయ్యా ఎస్టీగా రిజర్వేషన్ ఏ వార్డు అయినా, ఏ గ్రామమైనా, ఏ పంచాయతీ అయినా, ఏ వీధైనా, దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గవర్నర్ నిధులు ప్రత్యేక పరిపాలన ద్వారా ప్రతి రూపాయి ఇక్కడి వరకు అందుతుంది. ఒకనాడు దీనికి ఉదాహరణ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, పోతే మాజీ గవర్నర్ మహారాష్ట్ర, వారు ఏం చేశారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి అడగడం జరిగింది. సాయి కుమార్ గారు, మీరు కూడా పేపర్లలో పత్రికలలో విన్నారు సార్, మీరే ఇట్లా అన్ని శాంక్షన్ చేస్తే, ఆ కాలనీలకు గవర్నర్ నిధులు శాంక్షన్ చేస్తే పరిస్థితి మమ్మల్ని ఎక్కడ దిగుతారంటే ఒకే మాట చెప్పడం జరిగింది విద్యాసాగర్ రావు గారు, మీ వెహికల్స్లో కొబ్బరికాయల బత్తా ఒకటి పెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయ కొట్టండి, అదే మీ పని. డబ్బులు వెచ్చించి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆ గవర్నర్ నిధులు ప్రతిదీ ఆ ఎస్టీ కాలనీలో పెట్టే బాధ్యత నాదన్న గనుడు విద్యాసాగర్ రావు. మరి ఆ విద్యాసాగర్ రావు లాంటి మేధావి 5 సార్లు ఇక్కడ గెలిచి గవర్నర్ స్థాయికి దిన అలాంటి మేధావి దగ్గర ఆయన చట్టం తెలిసిన వ్యక్తి, నల్లకోట వేసుకొని ప్రచారం చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి, అలాంటి మహనీయుల సూచనలోనే భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. మరి ఆ పార్టీలో నేను చేరడం జరిగింది. మొట్టమొదటిసారి మీకు కూడా తెలుసు, మనం రాజకీయంగా ఎప్పుడు కానీ సానుభూతి పరంగా అన్ని సంఘాలకు, ప్రజా సంఘాలకు, వీటికి మద్దతులు తెలిపినాం, కానీ ఎప్పుడు రాజకీయ జెండా వేసుకోలేము. ఇవాళ రాజకీయ జెండా వేసినామంటే అది గట్టి పునాదై నిలవాలనే సంకల్పంతో ఇవాళ నేను ఇక్కడ ఆ కాలనీ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే గవర్నర్ నిధులు, రాష్ట్రపతి నిధులు మాత్రం ఆ కాలనీలో తీసుకొచ్చే ధైర్యం ఉంది. నేను చదువుకున్న వ్యక్తిని, నాకు అవగాహన ఉంది చట్టాలపై, పోతే ప్రభుత్వ పథకాలు తీసుకునే విధి విధానాల మీద కూడా అవగాహన ఉంది. ఒకవేళ నేను గిట్ట నా ఇంటి పరిస్థితి చాలామందికి తెలుసు, నా ఆర్థిక పరిస్థితి తెలుసు, కానీ నేను ఎక్కడ అజ్జేయలేను. ఒకవేళ నేను ప్రతి కుటుంబానికి ఆసరగా నిలుస్తానని, ప్రభుత్వ పథకాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను అనడం కంటే వాగ్దానం కాదు, కానీ వాస్తవంగా ప్రమాణ సాక్షిగా వివరిస్తున్నా. ఈ వార్డు సభ్యులందరికీ, ప్రజలకు నేను తెలియజేయడం ఏంటంటే, నేను ఇక్కడ లోకల్, నా తాత చనిపోయింది అక్కడ, నేను అక్కడ జీవించిన. ఇవాళ అక్కడి నుంచి కొంత దూరం వచ్చి నేను చెరువు కట్టకు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా. ఎక్కడి వారో వచ్చి వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి, జాగాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడి వారు కాదు. ఈ ఊర్లో పుట్టిన మా తాత పాండవుల చిలకయ్య, ఆదివాసీ తోటి సమాజం, అదే ప్రాంతంలో ఆ కాలనీనే చనిపోయిండు. ఆ తాత పెద్దలందరికీ తెలుసు. చాలామందిని మామ, అమ్మ, అన్న ప్రేమగా అక్క, తమ్ముడు అని పిలుస్తుంటా. ఎందుకంటే నాకు వాళ్ళకు వరుసలు ఉన్నాయి. నేను వరుస క్రమంలో ఉన్న వ్యక్తిని, ఇక్కడి ఆదివాసిని, ఈ ఊరు ఆదివాసిని. నేను ఎక్కడి నుంచో వలస రాలేను. నాకు ఆస్తులు లేవు, వేరే ఊర్లలో సంపాదనలు లేవు. ఇక్కడ ఉన్నాయి కూడా ఇంకో ఊర్లో పెట్టే అంత కూడా లేదు. నాకు పూర్తిగా నిరుపేదని ఒక గుంట భూమి ఉంది. ఆ గుంట భూమిలో చిన్న అదేంది మన గుడిసె మాత్రమే ఉంది, అందరికీ తెలిసిన విషయమే. అంతకు మించి నాకు ఆస్తులు లేవు. నేను ప్రత్యేకంగా లోకల్. ప్రతి అర్ధరాత్రి కూడా నా ఇంటికి వచ్చే జనాలకు నాకు సంబంధం ఉంది. ఎందుకంటే నన్ను అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఎదిరించి, అన్న ఏం చేస్తావే అని అడిగే హక్కు నాకు ఉంటుంది. ఇంకా పోతే అక్కడున్న ముస్లిం మైనారిటీలకు కూడా విన్నపం చేస్తున్నా. ఎంబీసీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నాడు కనుక మేము అదే అనే భావన పక్కకెట్టండి. బీజేపీలో ఉన్న నా రక్తంలో ఉన్న స్వభావం మారదు. నేను ఏ పార్టీలో ఉన్నా బీజేపీ అనేది సిద్ధాంతం కూడా మంచిగా ఉంది. దాన్ని అర్థం చేసుకున్నా కనుకనే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తున్నాను మిత్రులారా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని సంఘాల వాళ్ళు రమ్మనడం జరిగింది. అట్లే నన్ను కూడా నేను ఇవాళ రాజకీయంగా పోటీ చేస్తానంటే చాలా పార్టీల పేర్లు చెప్పను, వ్యక్తుల విషయాలు చెప్పుకోను, కానీ ఆహ్వానించడం జరిగింది. కానీ నా ఆలోచించి భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, ముఖ్యంగా గవర్నర్, రాష్ట్రపతి నిధులు ఈ మన గ్రామానికి తెచ్చే ఘనత. ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడం కాదు, మన జీవితం హెలికాప్టర్ కంటే ఆనందంగా వెలగాలనే సంకల్పంతో మాత్రమే నేను ఈ బరిలో దిగిన. మీ అందరికీ పాదాన విన్నపం చేస్తున్నా, నన్ను గెలిపించండి. అర్ధరాత్రి నుంచి పడితే టోటల్ 24 గంటలు 24/7 నన్ను ప్రశ్నించండి, పనులు చేయించండి, ఆశీర్వదించండి. ఆదివాసీ ముద్దు బిడ్డగా మీ ముందుకు వస్తున్నా. ధన్యవాదాలు.